Audio Jungle. నమస్తే. జనగాం జిల్లా జగ్గపేట మండల్ లక్ష్మీనాయక్ తండ జీపీ సెక్రటరీని. ఈ మధ్యలోనే ట్రాన్స్ఫర్ అయ్యి విలేజ్కి వచ్చాను. మీరు ఎంతమంది ఎక్కడ చేశారు? ఇంతకుముందు ఈ మండలంలోనే తిడుగు గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తాను 5 సంవత్సరాలుగా. మీరు ఏ విధమైన విధులు నిర్వహిస్తున్నారు ఇప్పుడు? నర్సరీ మెయింటెనెన్స్, తర్వాత సెగ్రిగేషన్ షెడ్, విలేజ్లో శానిటేషన్ వర్క్ చేయించడము, ప్లాంటేషన్ చేయించడము వగేరా వగేరా చేపిస్తాం. అంటే ఇప్పుడు అన్ని పనులు మీ కార్యదర్శులకు ఇచ్చారు కదా, మీరు ఎట్లా ఉన్నది మీకు? అంటే మనకి అన్ని పనులు కార్యదర్శులపై వేయడం వలన మాకు పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంది. ఈ మధ్యలో మళ్ళీ సర్పంచులు పదవిలో లేనందున స్పెషల్ ఆఫీసర్లు రావడం వల్ల ఆర్థిక భారం అయిన పడుతుంది మా పైన ఆర్థిక భారం. ఇప్పుడు సర్పంచులు లేరు కదా, లేనప్పుడు మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? సర్పంచులు లేకపోవడం వల్ల ముఖ్యంగా మాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా అవుతున్నాయి. బయట అప్పులు ఇట్లా తీసుకొచ్చి అంటే ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు త్రాగునీటికి కానీ శానిటేషన్ కానీ ఇబ్బంది కలగకుండా ఆ బాధ్యతలు నిర్వహించడంలో బయట అప్పులు తీసుకొచ్చి అవి నెరవేర్చడం జరుగుతుంది, ఆ విధులు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు వర్షాకాలంలో మీరు ప్రజలకు ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు? వర్షాకాలంలో అంటే శానిటేషన్ వర్క్ ముఖ్యంగా ప్రజలకు ఇప్పుడు వర్షాకాలంలో వివిధ పరమైన వ్యాధులు అంటే వైరల్ ఫీవర్ కానీ డెంగ్యూ, మలేరియా ఇవన్నీ వ్యాపించకుండా శానిటేషన్ వర్క్ చేయించడము, చెత్త చెదారం తీయించడము, దోమల మందు స్ప్రే చేయించడము, బ్లీచింగ్ జల్లించడము, తర్వాత క్లోరినేషన్ చేయడము, ట్యాంకులు క్లీన్ చేయడము, ఇలాంటి మొదలైన పనులు నిర్వహిస్తాము. ఇప్పుడు లైటింగ్ వ్యవస్థ కానీ లేకపోతే ఇట్లా మోరీలు కానీ? లైటింగ్ వ్యవస్థ అంటే లైటింగ్ వ్యవస్థని గవర్నమెంట్ కాంట్రాక్ట్కి ఇచ్చింది. దాని మీద అంటే మెయింటెనెన్స్ గవర్నమెంటే చూసుకుంటుంది, గ్రామ పంచాయతీ పరిధిలో లేదు అది. అంటే ఇప్పుడు లైట్స్ పోతే మీరు రికమెండ్ చేయొచ్చు కదా వాళ్ళకి? చేస్తున్నాం సార్, చేస్తున్నాం. అన్ని సక్రమంగా ఇప్పుడు లైటింగ్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఈ తండాలు? లైటింగ్స్ అంటే కొన్ని రిపేర్లో ఉన్నాయి. ఇప్పుడు తండా పరిస్థితుల్లో ఎక్కువ సహకరించడం చెప్తుంది కదా, మీకు ఎట్లా సహకరిస్తున్నారు సర్పంచ్ ఇట్లా వాళ్ళు? ఓకే, పర్వాలేదు, బాగానే సహకరిస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది, ఇప్పుడు పదవిలో లేకపోవడం వలన కొంచెం తక్కువగానే ఉంటారు కదా. మీ జీపీలో ఎంతమంది పనిచేస్తున్నారు? జీపీలో ఎంపీడబ్ల్యూలు ఇద్దరు వర్క్ చేస్తారు. ఇప్పుడు మీకు వెహికల్ ఇచ్చింది కదా గవర్నమెంట్, ట్రాక్టర్ ఇచ్చింది. ఈఎంఐ కంప్లీట్ అయిపోయింది కానీ డీజిల్ మెయింటెనెన్సే లేవు. ఇప్పుడు ఈ మధ్యలో ఫండ్స్ రాకపోవడం వల్ల కూడా మాకు ట్రాక్టర్ మెయింటైన్ చేయడం కూడా కష్టం అవుతుంది. ఓటర్ నమోదు కార్యక్రమం ఎట్లా ఉంది? ఓటర్ నమోదు కార్యక్రమం బాగానే ఉంది. ఓటర్ జాబితా చేసినాం సార్, చేసి కొత్త వాళ్ళు ఎంతమంది చేర్చారు? కొత్త వాళ్ళు అంటే ఈ కొత్త వాళ్ళు ఇంకా మాకు షార్ట్ అవుట్ చేయలేదు. పాత అంటే 2018 ఇచ్చిన ఓటర్ లిస్టునే అది సెట్ చేసి. ఉపాధి హామీ పనులు ఎట్లా నడుస్తుంది? ఉపాధి హామీ పనులు ఇప్పుడు అంటే ఇక ఈ ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఇక కొంచెం తక్కువనే ఉన్నది. మీరు అంగన్వాడీలు కానీ ఇవన్నీ చేస్తున్నాం సార్, అంగన్వాడీలు విజిట్ చేస్తున్నాం. ప్రతి బుధవారము అంగన్వాడీ విజిట్, గురువారము స్కూల్స్ విజిట్ చేస్తున్నాం. మరి అక్కడ ఏమన్నా వాళ్ళందరికీ ఆరోగ్యపరమైన పోషకాహారాలు ఏమైనా ఇస్తున్నారు? అంగన్వాడీలో ఇస్తున్నారు, ఎగ్ ఇట్లా ఇస్తున్నారు. పోషకాహారం బాగానే ఉన్నది. శామ్ మ్యామ్ అయితే మా జీపీలోనైతే ఎవరు లేరు ప్రజెంట్గా. మీ దగ్గర ఎంతమంది అంగన్వాడీ ఇస్తున్నారు? 3 సెంటర్లు. ఆశా వర్కర్ ఒక్కరే. కారోబారి ఇక కారోబారి ఎంపీడబ్ల్యూ అందరు కలిసి ఇద్దరే. ఒకరు కారోబార్ అంటే అన్ని మల్టీపర్పస్ వర్కర్ కిందనే ఇద్దరు వస్తారు, వాళ్ళే అన్ని పనులు చేస్తారు. ఇప్పుడు మీరు మీ తండావాసులు ఎట్లా మీకు సహకరిస్తారు? పర్వాలేదు, బాగానే ఉంటుంది. అంటే నేను ఇప్పుడు వచ్చింది కొత్తనే కదా, అంటే 1 మంత్ అవుతుంది. అక్కడ కూడా మీరు చేశారు కదా, అక్కడ బాగానే ఉంటుంది సార్, చాలా బాగుంటుంది. మంచిగా ఉంటుంది. ఇక్కడ అంటే మీరు 1 మంత్ అయింది, ఈ మధ్య వచ్చారా? ఈ మధ్యనే వచ్చిన.